కొందరు రాజకీయ నాయకులు వెనక ఉండి క్రైస్తవులను అణిచివేయాలని చూస్తున్నారని పాస్టర్ ఉయ్యూరు డేవిడ్ నవీన్ ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి మార్చిడి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, హిందూ ముస్లిం క్రైస్తవులు మత సామరస్యంతో జీవిస్తారని అన్నారు. అయితే ఇటీవల క్రైస్తవులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. క్రైస్తవులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని పాస్టర్ ఉయ్యూరు డేవిడ్ నవీన్ విజ్ఞప్తి చేశారు. క్రైస్తవులకు న్యాయం జరగాలని కోరారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి నా వంతు నేను చేపడుతూ ప్రపంచ దేశాల్లో మరి భారతదేశం అనేది అతిపెద్ద మరి ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో మరి మత సామరస్యాలకు పుట్టినిల్లు ఇది. హిందువులు, ముస్లింలు అలాగే క్రిస్టియన్స్ కూడా మరి ఐకమత్యంతో ఉన్నటువంటి దేశంలో కొంతమంది మత విద్రోహ శక్తులు మరి అల్లకొలాలు సృష్టిస్తూ ఇలా క్రైస్తవుల మీద దాడి చేయడం చాలా అమానుష్యము. ఈ విషయంలో మరి మేము క్రైస్తవ సంఘాలుగా, సేవకులుగా మేము తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 25 కూడా పూర్తిగా అమలు చేయలేని పరిస్థితిలో మరి ఈ దేశంలో మనం ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితిలో మరి క్రైస్తవులకు న్యాయం జరగాలని కోరుతూ మరి ఒక క్రైస్తవ సేవకుడిగా నేను కోరుకుంటూ మరి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. క్రైస్తవ సోదరులు ఈ మధ్యకాలంలో పాస్టర్ల మీద ఒత్తిడి ఎక్కువ ప్రధానంగా ఎదుర్కొచ్చున్నాం. దానిపై మీకు అవుతున్నాడు. ఎందుకంటే మరి ఉన్నటువంటి మరి ఈ రాజకీయ పార్టీ నాయకులు మరి వీళ్ళందరూ కూడా వెనకాతలు కొంతమంది ఉండి ప్రోత్సహిస్తున్న దాన్ని బట్టి ఇక్కడ మరి క్రైస్తవం అనేది అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంట్లో ఒక విషయాన్ని చెప్పారు.
క్రైస్తవుల మీద మరి వీళ్ళని అణచాలని ప్రయత్నం చేసినప్పుడు నిద్రపోతున్న సింహాన్ని అణచవద్దు, మరి లేపొద్దు, మీరు లేపినట్లయితే దాని పరిణామం చాలా మరి విపరీతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. తక్షణం మరి గవర్నమెంట్ స్పందించాలి. ఎందుకంటే తెలంగాణలో ఇటువంటి ఇష్యూ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించారు, కేటీఆర్ గారు స్పందించారు, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే హోంశాఖ మంత్రి గారు, మరి వాళ్ళందరూ కూడా తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాం.